క్లమ్జీ అవుతోంది, మనకు మాటలు అర్థం కావడం లేదు. వినండి, నేనేమంటున్నాను సార్, మీరు అన్నట్టు సరే ఎవరు తీసుకురాలేదు, మరి వేల సంవత్సరాల నుంచి దేవుడు అందరు వాడైనప్పుడు ఎస్సీలో ఉన్నాడు, ఎస్సీ కులాలు, బీసీ కులాలు, ఎస్టీ కులాలు, బహుజన కులాలు ఈ దేశంలో ఉన్నటువంటి శైవాలయాలలో కానీ లేకపోతే శ్రీ వైష్ణవ ఆలయాలలో కానీ ఎంతమంది పూజారులు ఉన్నారో సెన్సస్ తీసి లెక్క బయట పెట్టండి. మేము ఎందుకు పూజారులు కాలేదు, మా అయ్యలకు మా అవ్వలకు వందల వేల సంవత్సరాల నుంచి ఎందుకు చదువు రాలేదు, మాకు మీతో పాటు ఆత్మగౌరవం అంటే సమాజంలో సామాజిక గౌరవాన్ని మేము ఎందుకు పొందలేకపోయాము? మీరు ఏం మాట్లాడతారండి? వీరశైవం బసవేశ్వరుడు వీరశైవాన్ని స్థాపించాడు, దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థ ఉన్నదని. భాగ్యరెడ్డి వర్మ మీరే పెట్టుకుంటారా తోకలు? మేము దేనికి తక్కువ అని రెడ్డి, కమ్మ, రాహుల్ అని పేర్లు పెట్టించాడు. ఇదంతా మనం కళ్ళ కదినట్టు చరిత్ర కనిపెట్టది అదంటారండి. మీరు గుళ్ళకు రానియకపోతే వాళ్ళు పోయారు. మా అవ్వకు మా అయ్యకు చదివే రాదు, వాళ్ళు ఇంకా బైబిల్ ఏడు చదువుకున్నారు, ప్రార్థన ఎలా చేశారు? ఏం మాట్లాడతారండి? మేము అనేది ఏంటి? ప్రతి ఒక్క గుళ్ళో గుడి దేవుడు అందరు వాడైనప్పుడు గుళ్ళో అన్ని కులాల వాళ్లకు పూజలు చేసుకునేటువంటి హక్కులు ఎందుకు లేకుండా చేశారు అని అంట. ఎందుకు లేకుండా చేశారు అని అంటారు. వాయిస్ ఆన్ చేయండి మనోజ్ గారు. కృష్ణ గారు మాట్లాడుతోంది. కృష్ణ గారు వాయిస్ అవునండి, నేనే శర్మ గారిని మాట్లాడుతున్నాను. అసలు వాయిస్ ఏం రావట్లేదు. రైట్, ఒక్కసారి నేను చెక్ చేస్తాను. ఎస్ శ్యామ్, మీరు కంటిన్యూ చేయండి సార్. నా ప్రశ్న ఒకటే సార్, శర్మ గారు, మన ఆర్టీ వేదికగా మీరు చెప్పండి, శ్రీ వైష్ణవ ఆలయాలలో కానీ శైవాలయాలలో కానీ ఇంకో ఆలయాలలో కానీ ఎంతమంది మా కులాల వాళ్ళు బ్రాహ్మణేతరపు పూజారులు ఉన్నారో చేయండి. దేవుడి దగ్గర పూజలు చేసుకునేటువంటి హక్కు సార్, డిస్టర్బెన్స్ అవుతుంది. మీ పూజలు చేసుకునేటువంటి హక్కు మాకెందుకు లేకుండా వేల సంవత్సరాల నుంచి చేశారు. మేము ఏమంటున్నాం, మా వర్గాల వాళ్ళు మతాలు వేరే మతంలోకి వెళ్ళారా వెళ్ళలేదా అనే విషయం మీద చర్చ పెడదామంటే పెడదాం, కానీ గుళ్ళో మా వర్గాలకు పూజ చేసుకున్నటువంటి హక్కు లేదా? మీరు అన్నట్టు గతంలో మాకు చదువు లేదు, మీరు అన్నారు కదా అర్హతలు ఉండాలి, కొన్ని విలువలు ఉండాలి. ఏం అర్హత కావాలో చెప్పండి. నిష్ట నియమాలు పాటించాలా, పొద్దున్నే సంధ్యావందనం చేసి మీరు స్నానం చేయాలా, లేకపోతే ఎటువంటి సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలో చెప్పండి. అటువంటి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాము. మాకు చదువు రాదా? ఐఏఎస్లు అవుతున్నాము, ఐపీఎస్లు అవుతున్నాము, గుళ్ళో పూజారులు అయ్యేటువంటి హక్కు లేదా అండి? దేవుడు మిమ్మల్ని మాత్రమే పూజారులు ఉండమన్నాడా? మమ్మల్ని ఉండొద్దని చెప్పాడా? చెప్పండి. అటువంటి నియమనిబంధన ఉంటే మీకు కూడా అవుతుంది, మా అందరు కూడా ఎందుకు అవుతుంది? తిరుపతి వెంకన్న గుడికి మేము అందరం అన్ని కులాల వాళ్ళు వస్తారు, వెంకటేశ్వర స్వామి గుడికి అన్ని కులాల వాళ్ళు వస్తారు, రామాలయంలోకి, శివాలయంలోకి, శ్రీశైలం మల్లం దగ్గరికి అన్ని కులాల వాళ్ళు వస్తారు. నిశాంత్ శర్మ గారు మాట్లాడదాం. రాజేష్ శ్యామ్, మనం నిశాంత్ శర్మ గారు వినిపిస్తోందా? చెప్పండి. రైట్, దర్శనాలు చేసుకోవడానికి ఆడికి వచ్చి మేము ఎన్ని కులాలుగా ఎన్ని మతాలుగా వస్తున్నామో ఆడికి ఉదాహరణ కులాలుగా వస్తూ ఉంటే అక్కడ అర్చకత్వం చేయడానికి పూజ చేయడానికి మాకెందుకు అర్హత లేదు? మేము ఐఏఎస్లు పాస్ అవుతున్నాం, ఐపీఎస్లు పాస్ అవుతున్నాం, మమ్మల్ని పూజ చేయనివ్వడం లేదు. అదే విషయం చెప్తున్నా, పూజారి కింద మాకు అర్హత లేదంటున్నారే. వీరు చెప్పిన అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఆయన లేరు, స్వర్గస్థులయ్యారు, కావాలంటే చూసుకోండి. ప్రధాన అర్చకుడు ఎవరు? ఎస్సీ కులం వారు కాదా? పూర్వంలో అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద శాస్త్రాలు చదువుకున్నతను ప్రధాన అర్చకుడు ఎస్సీ కులం వాడు ఉన్నాడు. తర్వాత రెండోది, గ్రామాల్లోకి రండి ఒక నిమిషం. మీరు సిటీలో కూడా ఉన్నారు, ఒప్పుకుంటా, సిటీలో కూడా చాలా మంది ఉన్నారు, చూపిస్తా. బ్రాహ్మణులు కాకుండా ప్రతి ఒక్కరు, ఎస్సీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ పూజారి తత్వం చేసే వాళ్ళను నేను 100 మందిని చూపిస్తా అండి. 100 మంది నేను చూపిస్తా. నేను ఒక బ్రాహ్మణ్ణే, నేను కాదనట్లా. నా దగ్గరకు వచ్చి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు నేను కూడా విద్య నేర్పించా, ఎంతో కొద్దిగా విద్య నేర్పించా. పోనీలే ఏంటి, ఎందుకనంటే తెలంగాణ స్థితిలో ఎలా ఉన్నది అనంటే 10 ఊర్లో కలిపి ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు క్రితంలో. రానేంటి ఆ బ్రాహ్మణుడు మొత్తం తిరగలేక అందరినీ కూడా కొంతమంది నేర్పించి, నాయన మీరు చేసుకోండి, బాగుపడండి అని చెప్పేసి అసలు ఎంతో మందిని ఉంచారు. ఇది కాదని ఎవరితోనన్నా చెప్పించండి. మొత్తం ఎంతసేపు బ్రాహ్మణులు అంటున్నారే, బ్రాహ్మణులు ఏంటంటే అసలు మీ దగ్గరకు వచ్చారా? ప్రతిసారి మీ దగ్గరకు వచ్చేసి మీతో గొడవ పెట్టుకుంటున్నారా? లేకపోతే ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళి నేను బ్రాహ్మణ్ణి నేనే పూజ చేయాలని ప్రతి ఒక్కరి దగ్గర వచ్చి గొడవలు పెడుతున్నారా? ఎప్పుడేం చెయ్యట్లేదే. పోనీ అలానే అంటున్నారు కదా, అదే బ్రాహ్మణ్ణి నది రోడ్డు మీద ముస్లింలు అందరు కలిసి వరంగల్లో సాయిబాబా దేవాలయం దగ్గర చంపేసినప్పుడు ఏ ఒక్కరు రాలేదే మాట్లాడడానికి? పోనీయండి, ఇంకో బ్రాహ్మణ్ణి నది రోడ్డు మీద పట్టుకెళ్ళే వేరే కులస్తులే, క్రైస్తవులే నానా విధమైన చిత్రహింసలు చేశారు. అప్పుడు వచ్చి మాట్లాడలేదు. పోనీ రాజ్యాంగం రాయాలంటున్నారు. ఎక్కడండి రాజ్యాంగం? రాజ్యాంగంలో మరి నచ్చిన వాడే సీఎం కావాలి, నేను రాస్తున్న రాజ్యాంగం అనుకుందాం. నచ్చిన వాడు సీఎం కావాలంటే అవుతాడా? దేనికైనా కొన్ని సిద్ధాంతాలు
కొన్ని పద్ధతులు మనకున్నాయి. మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్పతనం అది. క్రైస్తవుల మీద చూడండి అయ్యా, అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే నిశాంత్ శర్మ గారు, మీరు అంటున్న పద్ధతులను రాసింది ఎవరు? ఆ పద్ధతులని ఇలాగే ఉండాలని రచించింది ఎవరు? ఆ పద్ధతులని పాటించమని చెప్పింది ఎవరు? సనాతన ధర్మాన్ని కాపాడడానికి నిశాంత్ శర్మ గారు ఆ పద్ధతులను రాసింది ఎవరు? ఆ పద్ధతులని పాటించమని చెప్పింది ఎవరు? ఆయన కోట్ చేస్తున్న దాంట్లో కృష్ణుడు మావాడు, కృష్ణుడు ఒక రకంగా మాకు బావ వరస అవుతాడు, మా బావకి మేము పూజలు చేసుకోవడానికి మేము అర్హత లేదా? బావ వరస అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి బావ వరస? నేను కూడా చెప్తా, నాకు శివుడు మామ వరస అవుతాడు, నాకు రాముడు బాబాయ్ వరస అవుతాడు, నేను కూడా చెప్తా అండి. ఇలా చెప్పుకుంటూ పోతే మనం కూడా మనం చెప్పుకోవచ్చు. అనంత మాత్రం అవుతాయి అవి. అంటే కులాలు ఎట్లా వచ్చినాయి మరి? ఆ వృత్తుల పరంగానే వచ్చింది. ఆ వృత్తులు పాటించిన వారు ఆ కులస్తులు కాదంటారా? నా సొంత తమ్ముడు అని చెప్తా, ఒప్పుకుంటారా? అది కాదు, ఆ కులాలు ఎట్లా వచ్చినాయి? ఆ కులాలు వచ్చింది ఎట్లా? కులాలు ఎవరు తీశారు? పూర్వం అసలు కులం అనే వ్యవస్థ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఎంతో మంది ముస్లింలు భారతదేశం మీద పడి ఉంటున్నప్పుడు అగ్ర వ్యవస్థలుగా మార్చారు. అంతెందుకండి అసలు ఇంతగానో మాట్లాడుతున్నారే, అసలు అంతవరకు కాదు. అసలు గణపతి నవరాత్రులు ఎట్లా వచ్చినాయి? అవి శాస్త్రంలో ఉన్నాయా? శాస్త్రంలో గణపతి నవరాత్రులు పెట్టింది ఎవరు? పూర్వంలో ఇదే కుల వ్యవస్థలు జరుగుతూ ఉంటే ఎంతో మంది ముస్లిం సోదరులు వచ్చేసేసి సంహరిస్తూ ఉంటే, దానివల్ల మరణించిన బ్రాహ్మణులు కూడా ఎంతో మంది ఉంటే, దాంట్లో నుంచి కాపాడడానికి కదా ఇదంతా తీసుకొని వచ్చింది. అప్పుడు తీసిన రాజ్యాంగం ఇదంతా. రైట్, ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి, నేను కృష్ణ గారితో కూడా మాట్లాడతాను. కృష్ణ గారు, కృష్ణ గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. రైట్. సో ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారు? గతంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా ప్రధాన అర్చకుడుగా